నేను రీసెంట్గా ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యాను. అక్కడ ఫుడ్ అయితే అదిరిపోయింది, కానీ లైన్ చూస్తే చాలా పెద్దది. వెనక నుంచి వాడికి అసలు ఫుడ్ వస్తుందా రాదా అన్నంత డౌట్లో ఉందన్నమాట. అయితే ఏం చేయాలో అర్థం కాలేదు. ఈలోపు వచ్చాడు మన వాట్సాప్ అంకుల్. వచ్చేసి ఏం చెప్పాడు, కౌంటర్ ఏదైతే ఉందో అలాంటి కౌంటర్స్ని ఒక 2-3 ఎక్స్ట్రా కౌంటర్లు పెట్టమన్నాడు. పెట్టమన్న తర్వాత స్వీట్, బిర్యానీ ప్రతిదీ సేమ్ అలాంటి యాజ్ ఇట్ ఈస్గా కౌంటర్స్ని పెట్టమన్నాడు. పెట్టించిన తర్వాత లేడీస్ అందరూ ఇడొచ్చేయండమ్మా అని చెప్పేసి, కిడ్స్ అందరూ ఇడొచ్చేయండమ్మా అని చెప్పేసి డివైడ్ చేస్తారు అనమాట. ఏదైతే సింగిల్ లైన్ పెద్ద లైన్ ఉందో దీన్ని డివైడ్ చేసేసాడు. ఇక్కడ ఏమైంది, ట్రాఫిక్ తగ్గింది, ప్రతి ఒక్కరికి ఫుడ్ ఫాస్ట్గా వస్తుంది. సో ఈ ప్రాసెస్నే లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం అనమాట. ఈ ఏవైతే కౌంటర్లు పెట్టాడో దీన్ని హారిజాంటల్ స్కేలింగ్ అంటాం. ఏదైతే మన వాట్సాప్ అంకుల్ డైరెక్షన్ చూపిస్తున్నాడో వీడు లోడ్ బ్యాలెన్స్ అనమాట. అయితే దీన్ని ఎలా చూపిస్తామంటే మన సిస్టమ్స్లో కూడా సేమ్. సపోజ్ ఒక అమెజాన్ ఉంది, అమెజాన్ వెబ్సైట్కి చాలా రిక్వెస్ట్లు వస్తాయి డైలీ బేసిస్లో. ఇలా వస్తున్నప్పుడు ఓకే, వాళ్ళకంటూ ఒక 5 సర్వర్స్ ఎన్నో ఉంటే బాగానే ఉంటుంది. బట్ ఏదైనా ఒక ఆఫర్స్ నడుస్తున్న టైంలో, ఒక దసరా అవ్వచ్చు, పొంగల్ అవ్వచ్చు, బిగ్ బిలియన్ డేస్ ఇలాంటివి చాలా ఉంటాయి. అలాంటి టైంలో నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అనేవి ఎక్కువ అవుతాయి. సో సర్వర్స్ కూడా ఎక్కువ చేయాలి. ఎక్కువ చేయకపోతే ఏమవుతాయి, ఇక రిక్వెస్ట్ అనేవి పెరిగిపోతూ ఉంటూ సపోజ్ ఒక సర్వర్కి ఒక 1000 మంది వచ్చారనుకో, లాస్ట్లో ఉండే వాడికి ఏమవుతుంది అంటే పేజ్ మాటమాటికి రీఫ్రెష్ అవుతూనే ఉంటుంది కానీ డేటా అనేది రాదనమాట. సో అవైలబిలిటీ అనేది పోతుంది. దీనికోసం ఏం చేస్తారంటే ఇంకా సర్వర్స్ని పెంచుతారు. పెంచేసి లోడ్ బ్యాలెన్సర్ యాడ్ చేస్తారు. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, బేస్డ్ ఆన్ ద ట్రాఫిక్ ఎవరు ఏ సర్వర్కి వెళ్ళాలి, ఓకే నువ్వు సర్వర్ ఏకి వెళ్ళు, నువ్వు సర్వర్ బీకి వెళ్ళు, నువ్వు సర్వర్ సికి వెళ్ళు, ఇలా డివైడ్ చేస్తుంది. దీనివల్ల ఏమవుద్ది, ప్రతి యూజర్కి అవైలబిలిటీ అనేది ఉంటుంది అనమాట. సో లోడ్ బ్యాలెన్సెస్ అనేవి ఎలా యూజ్ చేస్తారు. మీకు ఇంకా లోడ్ బ్యాలెన్సెస్ కోసం తెలుసుకోవాలనుకుంటే ఫాలో ఫర్ మోర్.